హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ పరమైంది. 1461 కోట్లకు పైగా విలువైన షేర్లని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో ఎల్ఎన్టీ మెట్రో కాస్త సర్కార్ వారి మెట్రోగా మారిపోయింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎల్ఎన్టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ పూర్తయింది. 1461 కోట్ల రూపాయలకు పైగా విలువైన 100% షేర్ల బదిలీ జరిగిపోయింది. హెచ్ఎంఆర్ఎల్ తరపున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ తరపున డీకే సేన్ ఒప్పందంపై సంతకం చేశారు. ఇక శుక్రవారం నుంచే మెట్రో రైల్ ప్రభుత్వ సారథ్యంలో నడవనుంది. ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ మెట్రో రైల్ లిమిటెడ్ కు ఉన్న 13,538 కోట్ల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకుని రీషెడ్యూల్ చేయనుంది. దీంతో పాటు హెచ్ఎండిఏ నుంచి 1385 కోట్ల రూపాయలను ఈక్విటీగా ఎల్ఎన్టీకి చెల్లించనుంది. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ నిర్వహణలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ కి చెందిన 115 మంది ఉద్యోగులను ఒప్పందం ప్రకారం సంవత్సరం పాటు కొనసాగించనున్నారు. వారి వేతనాల ఖర్చును స్వయంగా ఎంహెచ్ఆర్ఎల్ భరించనుంది. ఇక హైదరాబాద్ మెట్రో కార్యకలాపాలపై సూచనలు, సలహాల కోసం 6 నెలల కాలానికి ఎల్ఎన్టీకి చెందిన 7 సీనియర్ ఆఫీసర్లు సేవలను అందించనున్నారు. మరోవైపు మెట్రో ప్రాజెక్టు 100% ప్రభుత్వ అధీనంలోకి వచ్చినప్పటికీ 2-3 నెలల వరకు ఎల్ఎన్టీ ఎంహెచ్ఆర్ఎల్ పేరుతో కొనసాగుతుంది. వెంటనే పేరు మార్చడం వీలు కాదని అధికారులు చెబుతున్నారు.